ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్ర రాహువుల కలయిక వల్ల, వారి యొక్క సంబంధం వల్ల ఆ జాతకుడికి వివాహ విషయంలో ఎటువంటి సానుకూల పరిస్థితులు, పాజిటివ్ రిజల్ట్స్, అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తానని తెలుసుకున్నాము. అయితే ఈ టాపిక్ మీద ఇదివరకు కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అయితే ఇంకొన్ని విషయాలు షేర్ చేసుకునే ఉద్దేశంతో అందులోని కొన్ని కాంబినేషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో. శుక్రుడు ప్రధానంగా వివాహానికి కారకుడు, ప్రేమ వ్యవహారాల కారకుడు శుక్రుడు, ఎమోషనల్ ఫీలింగ్స్కి కారకుడు శుక్రుడు. శుక్రుడి యొక్క కారకత్వాలు ప్రధానంగా చూసినట్టయితే వివాహము, ప్రేమ వ్యవహారాలు, చక్కటి మృదువైనటువంటి ఫీలింగ్స్, ఆర్టిస్టిక్ టాలెంట్స్ అంటే కళాత్మకమైనటువంటి హృదయము, మృదు స్వభావము, ఫ్రెండ్లీ నేచరు, అందరితో కలిసిపోయేటువంటి ఒక నేచరు, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు జాతకుడికి. ఇటువంటి శుక్రుడితో కనుక రాహు కలిసినట్టయితే, రాహు మ్యాలిఫిక్ ప్లానెట్ కాబట్టి శుక్రుడితో కలిసినట్టయితే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ అన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే రాహువు ఈ శుక్రుడు యొక్క ప్రధానమైనటువంటి ఒక శిష్యుడు, ప్రియ శిష్యుడు రాహు శుక్రాచార్యుడికి. కాబట్టి ఎప్పుడైతే శుక్రుడితో రాహు కలిసి ఉంటాడో చాలా మటుకు శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేయడానికి, అంటే వృద్ధి చేయడానికి ట్రై చేస్తాడు రాహువు. సాధారణంగా రాహు శుక్రుడితో ఉన్నప్పుడు బెనిఫిక్ రిజల్ట్స్ అంటే శుభ ఫలితాలను ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ శుక్ర రాహువుల కలయిక శుక్రుడి యొక్క పొజిషన్ మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడే కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి పొజిషన్లో ఉండి రాహువుతో కనుక కూడుకున్నట్టయితే ఆ వ్యక్తికి ఏ ఇంట్లో ఉన్నాడు దానికి సంబంధించినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ రోజుల్లో చూస్తున్నట్టు డైవర్స్ కేసులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అలాగే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు డైవర్స్ అనేది చాలా కామన్గా అయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇటువంటి డైవర్స్ పరిస్థితుల్లో శుక్రుడు రాహు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అని కనుక స్టడీ చేసినట్టయితే, శుక్రుడి యొక్క పొజిషన్ ఎక్కడుంది అనే దాన్ని బట్టి అతనికి మ్యారేజ్లో ఎటువంటి సుఖం ఉంటుంది, అలాగే అతను ఏమైనా లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవుతాడా, ఒకవేళ లవ్ అఫేర్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత సక్సెస్ అయ్యి మ్యారేజ్ దాకా వెళ్తుందా, లేకపోతే బ్రేక్ అవుతుందా, ఇవన్నీ కూడా చెప్పడానికి వీలుంటుంది. ఉదాహరణకి లగ్నంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే, అటువంటి శుక్రుడితో రాహు ఉన్నట్టయితే, ఆ లగ్నం కనుక శుక్రుడికి బెనిఫిక్ హౌస్ కనుక అయినట్టయితే, అంటే శుక్రుడు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి హౌస్ కనుక అయినట్టయితే శుక్రుడు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలా కాకుండా కుజుడి ఇంట్లోనూ ఇటువంటి కొంత మ్యాలిఫిక్ ప్లానెట్స్ యొక్క ఇంట్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే, అంటే రవి ఇంట్లో, అంటే సింహరాశిలో, వృశ్చిక రాశిలో, మేషరాశిలో ఇటువంటి లగ్నం అయ్యి అందులో శుక్రుడు కనుక ఉన్నట్టయితే, రాహు కూడా అందులో ఉన్నట్టయితే కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రరాహువులు, ఉదాహరణకి శుక్రరాహువులతో రవి కూడా కలిసినట్టయితే వారికి వైవాహిక జీవితంలో కుదుపు అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే వారికి కొంత ఫాల్స్ ఈగో, అంటే ఉన్నదానికంటే ఎక్కువ చూపించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయము, ఇటువంటి టెండెన్సీస్ కూడా శుక్ర రవి రాహుల కలయిక వల్ల జాతకుడికి లభిస్తుంది. అయితే ఈ శుక్ర రాహులు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే చాలా మటుకు కేసెస్లో ఎక్కువగా మ్యారిటల్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి తులా లగ్నానికి 7th కనుక శుక్రుడు ఉండి అక్కడ రాహు ఉన్నట్టయితే తప్పకుండా మ్యారేజ్లో చాలా కుదుపు అనేది ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్లో రవి కనుక యాడ్ అయినట్టయితే తప్పకుండా అది డైవర్స్కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి కాంబినేషన్గా మనం చూడవచ్చు. శుక్ర రాహుల కలయిక రవి కనుక తోడైనట్టయితే 7th హౌస్లో అది మ్యారిటల్గా చాలా డిస్టర్బెన్స్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 7th హౌస్లో శుక్ర రాహుల కలయికను మనం ప్రత్యేకంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. అది శుక్రుడు సొంతిల్లు అయినప్పటికీ కూడా, ఉదాహరణకి మేష లగ్నానికి 7th హౌస్లో అంటే తులలో శుక్ర రాహువులు ఉన్నప్పటికీ కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ అనేది ఉండడం మనం గమనించవచ్చు. అటువంటి కాంబినేషన్లో ఉదాహరణకి మేష లగ్నానికి 7th కనుక శుక్ర రాహువులు ఉండి గురువు కనుక అక్కడ ఉన్నట్టయితే తప్పకుండా వారి జీవితంలో చాలా మ్యారీడ్ లైఫ్లో అసంతృప్తి, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్, సెపరేషను అవ్వడానికి టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇటువంటి కాంబినేషన్లో కనుక రవి యొక్క దృష్టి ఉన్నా లేదా రవి చేరుకుని ఉన్నా కానీ తప్పకుండా వారికి మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. శుక్రరాహువులతో గురువు కలిసినప్పుడు కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అదే శుక్రరాహువుల కలయికని గురువు కనుక చూస్తున్నట్టయితే డిస్టర్బెన్సెస్ తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు యొక్క స్థితికి, గురువు యొక్క వీక్షణకి ఉన్న తేడాది. అలాగే శుక్రరాహువులు కలిసి 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది కూడా ఆ జాతకం కొంతవరకు ట్రబుల్ చేసేటువంటి ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అటువంటి వారు తరచూ ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కుంటూ ఉండడము, దానివల్ల వారికి డిసప్పాయింట్మెంట్ అనేది మిగలడము,
ఇటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తారు శుక్రరాహులు కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే. ముఖ్యంగా గురువు ఇంట్లో కనుక ఉన్నట్టయితే 5th హౌస్ గురువు యొక్క ఇల్లు అయినట్టయితే, ఉదాహరణకి సింహ లగ్నం కానీ వృశ్చిక లగ్నం కానీ ఇటువంటి లగ్నాలకి 5th హౌస్లో శుక్రరాహులు ఉండి గురువు కూడా వీక్గా ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ గురువు డెబిలిటేట్ అయి ఉండడము, లేదా అష్టమంలో ఉండడము, 6 ఉండడము, 1000లో ఉండడం, ఇటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, మ్యారిటల్ సెపరేషన్ కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి 5వ గురువు ఉండి 5వ శుక్రరాహులు ఉండి గురువు కనుక వీక్గా ఉన్నట్టయితే తప్పకుండా వారికి కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, అంటే ఇదే వృశ్చిక లగ్నానికి 1000లో గురువు 5వ శుక్రుడు ఉన్నట్టయితే అక్కడ గురు శుక్రుల పరివర్తన అనేది జరుగుతుంది. కాబట్టి రాహుతో కూడుకున్నటువంటి శుక్రుడితో గురు శుక్రుల పరివర్తన జరిగింది కాబట్టి మ్యారిటల్ డిస్టర్బెన్స్ చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంది. వీరికి కుజుడు రవి వంటి మ్యారిఫిక్స్ తోడైనట్టయితే తప్పకుండా అది మల్టిపుల్ మ్యారేజెస్కి, మల్టిపుల్ అఫైర్స్కి దారితీసేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క పొజిషన్ రాహుతో 12th హౌస్లో ఉంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాల వాళ్ళు ఎదుర్కొంటారు. అది కూడా మల్టిపుల్ అఫైర్స్, మల్టిపుల్ మ్యారేజెస్ ఇటువంటి వాటికి దారి తీసేటువంటి కాంబినేషన్. ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది, పాజిటివిటీ ఎంతవరకు ఉంది అనేది స్టడీ చేయడం అనేది చాలా చాలా అవసరము. పాజిటివిటీ కనుక ఉన్నట్టయితే ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా లాంగ్ రన్నింగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ప్లేసెస్లో ఉన్నప్పటికీ. అలా కాకుండా శుక్రుడు వీక్గా ఉండడము, రవి కూడా ఉండి అస్తంగత్వం చెందడం. ఇక్కడ రవి యొక్క పొజిషన్ ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాము అంటే రవి శుక్రుల కాంబినేషనే కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్స్ కారణం. అలాంటిది శుక్రుడు రవికి చాలా దగ్గరగా ఉన్నట్టయితే కంబషన్ అనేది జరుగుతున్నట్టే అస్తంగతులు అవుతాడు. కాబట్టి మరింతగా వీక్ అయ్యి మ్యారిటల్ స్టెబిలిటీని చాలా వరకు దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. కుజుడి ఇంట్లో, రవి ఇంట్లో శుక్రరాహుల కలయిక చాలా మటుకు ఇబ్బందికర పరిణామాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు గురువు దృష్టి కనుక ఉన్నట్టయితే ఆ మ్యారేజ్లో ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆ కపుల్ అనేది ఎప్పుడు కూడా విడిపోకుండా ఉండడము, స్టేబుల్ లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఇవ్వడము అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గురువు యొక్క దృష్టి అనేది చాలా ముఖ్యము. గురువుతో పరివర్తన, గురువు యొక్క కంజంక్షన్ కలిసి ఉండడం అనేది ఆ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం కల్పించేటువంటి కాంబినేషన్. వెరసి ఈ 1, 5, 7 ఈ హౌసెస్లో శుక్రరాహుల కలయిక కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే 12th హౌస్లో. ఇక 11th హౌస్ కూడా శుక్రరాహులకి మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక హౌస్. శుక్రరాహులు కలిసి 11th హౌస్లో ఉన్నప్పుడు ఆ 11th హౌస్ ఎవరి ఇల్లు అనేది చూడడం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి సింహలగ్నానికి 11th హౌస్లో అంటే మిథునంలో కనుక శుక్రరాహువులు ఉంటే వారికి ఎప్పుడు మల్టిపుల్ అఫైర్స్ ఉండడము, లగ్నాధిపతి అయిన రవి కూడా వీక్ అయ్యి శని దృష్టి కానీ, అలాగే రవి యొక్క కంజంక్షన్ కొన్నట్టయితే మ్యారేజ్ బ్రేక్ అవ్వడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే వారికి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్ అంటే వివాహానికి ముందు, వివాహం తర్వాత కూడా అఫైర్స్ ఉండడం, ఇది వాళ్ళు చాలా వీక్నెస్గా అయిపోయి వాళ్ళు ఎప్పుడు కూడా దీంతో సఫర్ అవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఎప్పుడు మానసికంగా అశాంతి, అలాగే ధన నష్టము, అవమానము, కృంగిపోవడము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి రిజల్ట్స్. కాబట్టి ఎప్పుడు శుక్రరాహుల కలయిక ఇటువంటి ప్లేసెస్లో ఉన్నా కానీ మ్యారేజ్ విషయంలో ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఎవరైనా మ్యారిటల్ కంపాటిబిలిటీ చూస్తున్నప్పుడు ఇటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే కొంత డీప్గా స్టడీ చేసి ఈ సంబంధాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అని తెలుసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. అందుకనే ఇన్ని కాంబినేషన్స్ కొద్దిగా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఈ నెగిటివ్ రిజల్ట్స్ని చెప్పి జనాలు భయపెట్టాలి అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. ఈ కాంబినేషన్స్ ఇప్పుడు కూడా శుక్రరాహుల కలయిక ఇటువంటి కోణస్థానాల్లో ముఖ్యంగా 5th హౌస్లో, అలాగే 11th హౌస్లో, 7th హౌస్లో, 12th హౌస్లో ఉన్నట్టయితే డీప్గా స్టడీ చేసి ఎంతవరకు మ్యారిటల్ స్టెబిలిటీ ఉంది అనేది తెలుసుకోవడం చాలా చాలా అవసరము. ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు శుక్రుడు కనుక నవాంశలో స్ట్రాంగ్గా ఉంటే స్టెబిలిటీ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, బ్రేక్ అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అలా కాకుండా D1 చార్ట్లో శుక్రుడు సప్తమంలో ఉన్నా లేదా నవాంశ లగ్నంలో శుక్రుడు లగ్నంలో ఉన్నా కానీ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అనేది వారి యొక్క మ్యారిటల్ స్టెబిలిటీకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ నెగిటివ్ రిజల్ట్స్ చెప్పడంలో ఉద్దేశము ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే మాత్రము కొంత డీప్గా స్టడీ చేసి పాజిటివ్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది, మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి అవకాశం తక్కువగా ఉంది అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వడం వల్ల వారి యొక్క మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది ఎష్యూర్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని అనలైజ్ చేయడం అనేది చాలా చాలా సేఫ్. అది ఒక మ్యారేజ్ని కన్ఫర్మ్ చేసే ముందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.